2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధిష్టానం కర్నూలు జిల్లాలో ఇప్పటికే 4 సీట్లు కన్ఫర్మ్ చేసింది. అయితే ఎమ్మిగనూరుకి మొదటిసారి వేరే అభ్యర్థి పేరు ప్రకటించినప్పటికీ అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరు అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఎమ్మిగనూరులో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి మాజీ ఎంపీ బుట్ట రేణుక గారు ఎలా సందిగ్ధం అవుతున్నారన్న విషయాలు ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మీరు గెలవడానికి ఎలాంటి కృషి చేయబోతున్నారు? యాజ్ యూజువల్ అందరిలాగానే నేను క్యాంపెయినింగ్ చేస్తాను. మా పార్టీ చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే మాకు బలం. ఈ నవరత్నాలు ఏవైతే చేశారో కానీ నాడు నీడు, తర్వాత ఆరోగ్యశ్రీ కానివ్వండి, తర్వాత విలేజ్ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, రైతు భరోసాస్ కానివ్వండి, మహిళలకు చేస్తున్న ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, నేతన్న నేస్తం కానివ్వండి, చెప్తూ పోతే ఎండ్లెస్ లిస్ట్ మేము చేసిన కార్యక్రమాలు, మా పార్టీ చేసిన కార్యక్రమాలు అదే మా బలం. వాటితోనే మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఎమ్మిగనూరులో వైసీపీ అధిష్టానం మొట్టమొదటిసారి అంటే బయట అయితే బహిరంగంగా బుట్ట రేణుక గారు పోటీలో ఉంటారన్నప్పటికీ ఫస్ట్ లిస్ట్లో మీ పేరు రాకుండా వేరే వాళ్ళ పేరు వచ్చింది. తర్వాత మీ పేరు ప్రకటించింది. ఎలా ఫీల్ అవుతున్నారు దానిపైన? ఇట్స్ గుడ్. ఈ పార్టీలో కొన్ని ఈక్వేషన్స్ అని ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ బేస్ మీద వెనక ముందు ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఫైనలీ నన్ను అనౌన్స్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బుట్ట రేణుక గారు గత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశారు. అంటే 7 నియోజకవర్గాలు కూడా బుట్ట రేణుక గారికి అన్ని సమానంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. కానీ కేవలం ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఆ నియోజకవర్గం ఎంచుకోవడానికి గల కారణాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? ఇది నేను ఎలక్ట్ చేసుకున్నది కాదు, నేను సెలెక్ట్ చేసుకున్నది కాదు. అధిష్టానం ఏదైతే డిసైడ్ చేసి నాకు ఇచ్చారో నేను దాని పరంగా వెళ్తున్నాను. ఈ సోషల్ ఈక్వేషన్ దాన్ని బట్టి సామాజిక న్యాయపరంగా సామాజిక ఈక్వేషన్స్లో ఏదైతే ఉందో దాని పరంగా చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అని నాకు ఒక చేనేతగా నాకు ఆ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది వైసీపీ నేతలు మీకు ఇప్పటికి ఆల్రెడీ సపోర్టెడ్గా ఉన్న ఒక వర్గం మాత్రం ఇంకా సపోర్ట్గా లేదు అని చెప్పేసి బయట వినిపిస్తున్న టాకు, వీరందరినీ కలుపుకొని 2024 ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి అంటే వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు? తప్పకుండా. నాకు ఎప్పుడు కూడా వర్గ విభేదాలు అంటూ ఉండవు. నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. నేను అందరితో కూడా కలిసే వెళ్తాను. ఎప్పుడు కూడా ఒంటరిగా మనం ఏం చేయలేము. అందరం కలిసికట్టుగానే సాధించగలుగుతాము. అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం, ఆశ నాకు ఉంది. అంటే ఎమ్మిగనూరు అంటేనే మొట్టమొదటి నుంచి కూడా చేనేత పురి అంటారు ఎమ్మిగనూరు మరొక పేరు. కాకపోతే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కూడా వాళ్ళు గెలిచిన తర్వాత మెయిన్గా ఈ చేనేతలకు చేసింది ఏమీ లేదని చెప్పేసి అక్కడ ఒక అసహనం అనేది ఉంది. మీరు కూడా సేమ్ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ బుట్ట రేణుక 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి గెలిస్తే మొట్టమొదటిగా చేనేత వాళ్లకు చేసే ప్రయోజనాలు ఏమన్నా ప్రత్యేకంగా ఉన్నాయా? చేనేతలకు ఏమీ చేయలేదు అన్న వాస్తవం లేదు. ఎందుకంటే జగన్ అన్న నేతన నేస్తా అంటూ ప్రతి చేనేత బిడ్డకి ప్రతి ఒక్కరికి మగ్గం నేసే ప్రతి ఒక్కరికి కూడా 24,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎందుకంటే అన్న చూశారు ఎంతోమంది చేనేతలు వాళ్ళకి ఇబ్బందుల్లో వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారనేసి. అది చూసి ఆయన నవరత్నాలలో ఇది కూడా ఒక స్కీమ్గా పెట్టేసి నేతన నేస్తం కింద సంవత్సరానికి 24,000 రూపాయలు ఆదాయం అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా నేను కూడా ముఖ్యంగా ఎమ్మిగనూరులో మనకి టెక్స్టైల్ పార్క్ గురించి ఒకటి ఉంది. టెక్స్టైల్ పార్క్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. దానిపైన తప్పకుండా నేను కృషి చేస్తాను. అలాగే చేనేతలకి ఒక మార్కెటింగ్ కావాలి. అక్కడ వాళ్ళు చేసే వాళ్ళ పని ఏదైతే ఉందో వాళ్ళకి ఆ స్కిల్ బేస్డ్గా ఏదైనా ఇంకా బెటర్ స్కిల్లింగ్ వాళ్ళకి నేర్పిస్తూ ఒక స్కిల్ యూనిట్ని అక్కడ పెట్టి వాళ్ళకి చీరలకి కూడా ఒక కొత్త బ్రాండింగ్ అనే దాన్ని కూడా తయారు చేయాలనేసి ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉన్న చేనేతలకి ఒక ఆశ అన్నమాట. ఎందుకంటే మేము చేసే ప్రతి పని కూడా గద్వాల్ పేరు మీదనే వెళ్తుంది, కానీ ఎమ్మిగనూరు పేరు మీద వెళ్ళట్లేదు అనేది అక్కడ ఉన్న మేధావులతోటి ఒకసారి డిస్కస్ చేసేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఆ విధంగా ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా వాళ్ళకి అక్కడ మార్కెటింగ్ పరంగా కూడా ఏ విధంగా వాళ్ళకి మంచి మార్కెటింగ్ ఇచ్చి వాళ్ళకి దేశం మొత్తం మీద కూడా ఇంకా విదేశాలలో కూడా వాళ్ళకి మార్కెట్ అందే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు. బుట్ట రేణుక గారు అంటే ప్రత్యేకించి బుట్ట ఫౌండేషన్ పెట్టి ఇప్పటికే అంటే ఎక్స్ ఎంపీగా ఉన్నప్పుడు తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా అనేక
కార్యక్రమాలు చేపట్టి అంటే పేదవాళ్ళకు కావచ్చు చాలా సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. అటువంటిది ఎమిగనూరులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఎమిగనూరు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఈ నీటి ప్రాబ్లం ఉండడం వల్ల అందరూ కూడా వలసలు వెళ్తూ ఉన్నారు. ఇలా వలసలు నివారించడానికి అక్కడ మీరు ఇప్పుడే అలర్ట్ టెక్స్టైల్ చేస్తామన్నారు, ఇంకా ఆ వలసలు వెళ్ళకుండా ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? తప్పకుండా. కాకపోతే ఏంటంటే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అనేటివి కొన్ని తక్కువగా ఉన్నాయి కాకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ని ఇంకా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఓవర్ నైట్ వస్తాయని నేనేం చెప్పను. కాకపోతే తప్పకుండా ఈ వలసలు వెళ్లకుండా ఉండేదానికి ఏదైతే బేసిక్ అంటే విత్ లిటిల్ బడ్జెట్ తోటి కొంచెం బడ్జెట్ తోటి ఇంపార్టెంట్గా ముందుగా చేయాల్సిన పని ఏదైతే పులికనమకు వాటర్ని తీసుకొని వస్తే కనీసం మనకు తాగునీరు అవకాశంలోకి వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. సీఎం గారు వారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిపైన కూడా కొంచెం ఫోకస్ చేసేసి మనకి ఎంటైర్ పశ్చిమ ప్రాంతం ఎన్నో సంవత్సరాల నుంచి మనకు వాటర్ సమస్య ఉంది ఇక్కడ. మరి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంతోమంది లీడర్లు ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయినా ఇంకా డెవలప్మెంట్ అనేది కావాలి. ఇంకా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ని తీసుకొని రావాలి. అప్పుడైనా మనకి ఇరిగేషన్ కానీ డ్రింకింగ్కి కానీ మనకి సఫిషియెంట్ వాటర్ దొరుకుతుంది. వీటి గురించి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఓకే మేడం, ఎమిగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మీరు ఇప్పుడే మీకు సమవుద్ది ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో బుట్టా రేణుక గారికి ఎందుకు ఓటు వేయాలని స్పెషల్గా ఏమైనా అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నారు? ఒకటి అభివృద్ధి పదంగా నేను వెళ్తాను అనేసి ఆల్రెడీ 5 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను నిరూపించుకున్నాను. నా ఫోకస్ అనేది నేను పొలిటికల్గా వచ్చింది ఓన్లీ అభివృద్ధి కోసం అనేది. అదే ఎజెండా మీద పోతాను, అదే ఎజెండాతోనే పబ్లిక్లోకి వెళ్తాను. పబ్లిక్ నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఏది చేసినా నియోజకవర్గానికి అభివృద్ధి జరిగే విధంగానే నా ఆలోచన ఉంటుంది. దాన్నే నా మెయిన్ స్ట్రెంగ్త్గా నా మెయిన్ ఎజెండాగా అక్కడ ముందుకు తీసుకొని వెళ్తాను.